హరే కృష్ణ దండత్ ప్రణామం. సో అందరికీ కూడా కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఎంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో అలాగే ఆధ్యాత్మిక పురోగతి చెందాలని కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సో మనం కొత్త సంవత్సరంలో యూజువల్గా కూడా అందరు స్టార్టింగ్లో చేసే పని కొత్త కొత్త సంకల్పాలు తీసుకోవడం, రిజల్యూషన్స్ తీసుకోవడం. కొంతమంది నేను లావు తగ్గిపోవాలని, కొంతమంది ఏమో నేను టైంకి నిద్రపోవాలి, పంక్చువల్ అయిపోవాలి, కోపం తగ్గిపోవాలి, నేను ఉదయాన్నే లేయాలి, నేను మంగళారతి అటెండ్ అవ్వాలి, లేదా నేను ఇది చేయాలి అది చేయాలని బోల్డ్ అని అనుకుంటూ ఉంటారు. అవునా? కానీ అలా అనుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోతారండి. అయ్య బాబాయ్, ఏంటి మాతాజీ మీరు ఎలా అనేస్తున్నారు, అప్పుడే శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే ఆ శుభం పలికేస్తున్నారు ఏంటి మాతాజీ, కొంచెం మంచి మాటలు చెప్పండి మాతాజీ అని మీరు అనుకోవచ్చు. అవునా? అయితే ఐఎమ్ వెరీ సారీ అండి. నేను మీకు చాలా శ్రేయోభిలాషిని, నేను మీ మంచి కోరుకుంటున్నాను. సో ఇది ఎందుకు మనం యూజువల్గా ఫెయిల్ అయిపోతాము అంటే, స్టాటిస్టిక్స్ చూస్తే 88% మంది ఈ విషయంలో సంకల్పాలు తీసుకుంటారు కానీ ఫెయిల్ అయిపోతారు. ఎందుకు అంటే మనకి మన మనసు సంగతి తెలియదు. మన మనసులో మనం దృఢత్వము మరియు క్షమత కలిగి ఉండం ఆ సంకల్పాన్ని పూర్తి చేయడానికి. మనం భగవద్గీత ద్వారా మన మనసు గురించి తెలుసుకుంటే, భగవద్గీతలో అర్జున్ అంటున్నారనమాట, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. నా మనసు చాలా చంచలమైనది, చాలా అల్లకొల్లోలాలతో నిండి ఉంది, అది చాలా మొండిది అని చెప్పేసి క్లియర్గా అర్జున్ చెప్తున్నారనమాట. సో నిజంగానే అది చాలా మొండిది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మన దగ్గర వేదశాస్త్రాల ప్రకారం ఒక ఉపదేశామృతం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఒక మంచి 6 టిప్పులు ఉన్నాయన్నమాట. 6 సలహాలు మనకి ఇవ్వడం అనేది జరిగింది. అవి కనుక చిట్కాలు మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం మన రెజల్యూషన్స్లో మన సంకల్పాన్ని మనం పూర్తి చేయగలుగుతాం. సో ఇవాళ నేను మీతో ఆ 6 టిప్స్ అనేవి షేర్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, బీ ఎంథూసియాస్టిక్. అంటే మనం ఎప్పుడు కూడా ఉత్సాహంతో నిండి ఉండాలి. మనం జస్ట్ ఏంటంటే ఐడియాలు తెచ్చుకున్నప్పుడు మనం ఉత్సాహంతో ఉంటాం, కానీ వాటిని అమలుపరచాలి అన్నప్పుడు మనలో ఉత్సాహం అనేది తగ్గిపోతుంది. అది అన్నిటికంటే చాలా ప్రమాదకరమైనది. సో ఎప్పుడు కూడా మీరు మీ సంకల్పం పూర్తి చేసుకోవాలంటే మీ సంకల్పం పట్ల ఉత్సాహంతో నిండి ఉండండి. రెండోది వచ్చేసి బీ పేషెంట్. రాత్రికి రాత్రి అన్నీ మారిపోవండి, అన్నిటికీ టైం పడుతుంది. సో కాస్త ఓర్పు, సహనం, ధైర్యం కలిగి ఉండండి, అన్నీ జరుగుతాయి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ మనం కొనే బయట ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్కి కూడా 2 నిమిషాలు మినిమం టైం పడుతుంది కదా. సో అన్నిటికీ టైం పడుతుంది, మనం కాస్త ఓర్పు సహనం కలిగి ఉండాలి. ఇంకొకటి మూడోది వెరీ ఇంపార్టెంట్, జరగట్లేదు కదా అని ఆశ వదిలేదు. ఎప్పుడు కూడా హోప్ని ఉంచుకోండి. బీ హోప్ఫుల్. మీ ఆశ మీ సంకల్పాన్ని పూర్తి చేస్తుంది. సో ఆశని వదలకండి, మీ సంకల్పం పట్ల వర్క్ చేయడాన్ని ఆపకండి. నాలుగోది డూ వాట్ ఈజ్ నెసెసరీ. సో మీకు ఏదైతే అవసరం ఉందో దానికి సంకల్పాన్ని పూర్తి చేయడానికి అవన్నీ కూడా ఖచ్చితంగా చేయండి. సో వాటికి చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక డిసిప్లిన్ తెచ్చుకోండి, దానికి టైం కేటాయించండి. మీరు ఏదైనా కొత్తది నేర్చుకోవాల్సి ఉంటే అది నేర్చుకోండి. ఒక గురువుని ఆశ్రయించాల్సి ఉంటే ఆ గురువుని ఆశ్రయించండి. అవన్నీ చేసి ఎలాగైనా సరే అది ఫాలో అవ్వండి. అప్పుడే సక్సెస్ అనేది దొరుకుతుంది. మీరు ఒట్టి ఊహాగానాలు చేస్తే జరగదు, సంకల్పం పూర్తి అవ్వదు. ఐదవది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, స్టే అవే ఫ్రమ్ ద నెగిటివ్ పీపుల్. ఎవరైతే మీకు నెగిటివ్ వైబ్స్ ఇస్తారో, ఎవరైతే మీకు నకారాత్మక ఆలోచనలు ఇస్తారో, లేదు నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఓడిపోతావు, నువ్వు ఫెయిల్ అయిపోతావు అని చెప్తూ ఉంటారో, అలాంటి వాళ్ళతో ఒక చిన్న డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి.
నెక్స్ట్ ఆరవది, మీ శ్రేయోభిలాషులతో ఉండండి. ఎవరైతే మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు, నువ్వు చేయగలవని చెప్తారో, మీలోని టాలెంట్ని మీలోని స్కిల్స్ని గుర్తిస్తారో అలాంటి వాళ్ళని మీ చుట్టూరా ఉంచుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో ఇవి టిప్స్ అనమాట. సో ఇది మీరు గ్రెగోరియన్ క్యాలెండర్ ఫాలో అవ్వకపోయినా ఈ టిప్స్ని ఫాలో అవ్వచ్చు. నేను ఖచ్చితంగా ఇవి ఫాలో అవుదాం అనుకుంటున్నాను, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఫాలో అవుతారా లేదా కింద చెప్పండి. కామెంట్ సెక్షన్స్లో మీ రిజల్యూషన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. ఆల్ గ్రేస్ టు శిల ప్రభుపాద్. హరే కృష్ణ, హరి బోల్.